Every time you look at me with those eyes, everything inside my head goes blank. I wanna tell you but I don't know what to say. But please don't go. Don't you go leaving me all alone. The things that I do just to keep you close. I'm sorry if I'm coming off too strong, but maybe I'm just acting tough. Cause deep down I'm scared of love, scared of love, scared to trust. But with you I'm brave enough to try again and just pretend that maybe I found the one again. I want you for the rest of my days. Cause baby, I don't know what to do. And if I lost you, the love of my life would kill me, it's true. Cause there'd be no me without you. I'm in too deep. The way I felt for you, there's no coming back. Girl, you got me in the palm of your hands. I'm sorry if I'm coming off too strong, but I'm sick of acting tough. Cause deep down I wanna love, wanna trust. And with you I'm brave enough to try again and just pretend that maybe I found the one again. I want you for the rest of my days. Cause baby, I don't know what to do. If I lost you, the love of my life would kill me, it's true. Cause there'd be no me without you now. All my life, all my days and all my nights, want you here by my side, baby, no. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఆ కొండ కిందికి వెళ్ళాలి. కొండ కిందికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. అండ్ డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయి, బాగున్నాయి కదా? ఐ థింక్ బాగున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఈ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ మాత్రం ఈ లొకేషన్లో భలే ఉన్నా. అండ్ పొద్దున్నే బర్రెలు వచ్చి లేపినాయి నన్ను. చలో పదండి. వావ్, సో అమేజింగ్. అయితే ఏం చేసుకోలేదు బ్రేక్ఫాస్ట్ ఇట్లా, ఒక 2 క్యారెట్లు తిన్నా. అండ్ దగ్గరలోనే సిటీ ఉంది, ఒక 30-40 కిలోమీటర్ల తర్వాత. అక్కడికి వెళ్ళేసి లంచ్ బ్రంచ్ అంటారు కదా, అది చేసేస్తా. ఇంకా Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flip for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz straight from the trap, I don't like paying no taxes. I don't need friends, solo una mami, papi te enseño what racks is. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be down with the set. Ay, me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. Ay, EBK if you all in the way, you in the field with a vet. ఇవి అక్కడికి వెళ్ళి బోర్డర్ వదిలంగానే వాటర్ కోసం పరిగెట్టుకుంటూ వస్తుంది. అదే అవి గుర్రంలానే ఉరుకుతున్నావు అమ్మాయి నువ్వు.
దట్స్ ఏ ప్యూర్ హ్యాపీ ఫైట్ అన్నట్టు. క్రేజీ. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. సో రెస్టారెంట్కి అయితే వెళ్తున్నా తిందామని చెప్పేసి. అండ్ మంచి లొకేషన్, ఈ సిటీ ఎంట్రీ అనుకుంటా బుల్గా ఉంది. సో పదండి. ఇక్కడ చూడండి ఒకసారి రెడ్ బుల్, కాఫీ ఫ్లేవర్ రెడ్ బుల్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఫుడ్ లేదు, సో ఏమైనా తినేసి బయలుదేరదామని చెప్పేసి. ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా. థ్యాంక్ యూ. కాఫీ ఫ్లేవర్ రెడ్ బుల్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటిది. ఇంకా తాగేసి బయలుదేరాలి. బట్ ఈ రెస్టారెంట్ అయితే క్లోజ్ ఉంది. చాలా మంచి లొకేషన్లో వస్తే కూర్చొని తాగిపోదాం. ఇప్పుడు మనం ఒక సిటీకి వెళ్తున్నాం, బుల్గావన్ అని చెప్పేసి. ఆ సిటీ రోడ్ చూడండి. అండ్ దీనికన్నా ముందు అసలు ఈ సిటీ రోడ్ పక్క పెడితే ఈ లొకేషన్ చూడండి ఎంత బాగా, అసలు ఎంత బ్యూటిఫుల్గా. కొన్ని ఇల్లులు అయితే ఆ చెట్ల మధ్యలో ఉన్నాయి. నేను చూపెడతా ఇల్లులు. అవి చూడండి ఎట్లున్నాయో చెట్ల మధ్యలో. అండ్ ఇగో ఇక్కడ చూడండి ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్లో అంత గ్రీన్ మ్యాట్ లాంటి దాంట్లో వీళ్ళు అసలుకి అక్కడ కొన్ని గొర్రెలు, మేకలు, గుర్రాలు, వాళ్ళతో ఒక్కరోజు లైఫ్ అట్లా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో అమేజింగ్ కదా అసలుకి. ఆ కొండలలో జస్ట్ చెట్లే, ఇక లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ మళ్ళీ సిటీ వచ్చింది. ఇది వచ్చేసి బుల్గాన్. మనము ఇక్కడ నుండి బుల్గాన్ నుండి ఎర్డర్నెట్ అక్కడ నుండి అలా వెళ్ళిపోవచ్చు. సారీ. అండ్ ఈ సిటీలో ఏమైనా ఫుడ్ తినాలి అనేది ప్లాన్. యా, ఇది కెఫే అండ్ రెస్టారెంట్ అంట. అక్కడ ఉంది కెఫే అండ్ రెస్టారెంట్. ఇది వచ్చేసి సిటీ. అండ్ ఇక్కడ మనం వేద్దాం మనం కేఫ్ అండ్ రెస్టారెంట్. పెద్ద ఉంది రెస్టారెంట్ అంటే పైసలు ఎక్కువ తీసుకుంటారా ఏంది? అదేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉంది. సైకిల్ ఇక్కడ పెట్టిపోవడం సేఫ్ అంటరా? చూద్దాం. సో యాజ్ ఐ సెడ్, నేను ఎప్పుడైనా చూసారా పొద్దున కాఫీ పెట్టుకున్నాయి ఇవి. సో ఈ కాఫీ పెట్టుకున్న ఇవన్నీ కూడా కంపల్సరీ తీసుకొచ్చి ఇక్కడ రీసైకిల్ బిన్ వీటిలో వేస్తాను కంపల్సరీ. అక్కడ తిన్నా కదా అక్కడ పడేసి రాను. అట్లా ఉండాలి ఎప్పుడైనా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సిటీ. అండ్ మనం చూసుకొని వెళ్ళాలి. చూడండి ఎన్ని ఇల్లులు ఉన్నాయో మీకు కనబడవచ్చు. అక్కడ నుండి కొంచెం తక్కువ దూరంలో కనబడుతూ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి లారీస్ చాలా నీట్గా ఉన్నాయి చూసుకోవడానికి కూడా. ఇక్కడ వచ్చేసి సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ అండ్ ఫుడ్ కూడా ఉంది. ఎస్, వీ కెన్ గెట్ సమ్ ఫుడ్ హియర్. ఓకే, కానీ ఇక్కడ ఫుడ్ రైస్ ఇట్లా దొరుకుతాయో లేదో తెలియదు. అండ్ ఇక్కడ కూడా సూపర్ మార్కెట్ ఉంది, సమ్ ఫాస్ట్ ఫుడ్ ఉంది. ఇక్కడ చూద్దాము. ఆ ఫుడ్ దొరికే అవకాశం ఉంది ఇక్కడ. చాలా ఆ ఫుడ్ తినొచ్చు. అండ్ ఇది వచ్చేసి సిటీ మొత్తము. ఇల్లులు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి కొంచెం. చలో లోపలికి ఎట్లా ఎంటర్ అవ్వడం. సో ఇక్కడ ప్యాన్ కేక్స్ అవే మంగోలియన్ నేషనల్ ఫుడ్ మాత్రమే ఉంది. అండ్ నార్మల్ ఫుడ్ అయితే లేదు. సో దట్ రైస్ అవేవి కావాలనుకున్నా, కానీ ఏడ దొరికితే ఏమో తెలియదు. సో ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ ఉంది, మేబీ ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మటన్ వాసన వస్తుంది. ఇక్కడ ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒక ఆప్షన్ చూసుకొని తిందాం. సో ఫుడ్ అయితే నేనైతే ఆర్డర్ పెట్టినా కదా. ఇది వచ్చేసి బ్లాక్ మష్రూమ్ విత్ ఇది మరి నాన్ వెజ్ ఏంటో తెలీదు.
భలే ఉంది చూసారా, బ్లాక్ మష్రూమ్ అండ్ రైస్. అండ్ వీళ్ళు స్పూన్స్ ఇయ్యరు అండ్ ఓన్లీ ఇవి ఇస్తారు. బాగుంది. నైస్. సో ఇక్కడ తినడం అయిపోయింది అండ్ నాకు ఒక డెసిషన్ తీసుకునేది ఉంది. బుల్గాన్లో ఉన్నా నేను. ఇక్కడ నుండి ఉలంబటార్కి 2 దారులు ఉన్నాయి. ఒకటేమో 330-40 సంథింగ్ ఏదో ఉంది. అది వచ్చేసి వెళ్తాం ఓకే, బట్ మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. ఆఫ్ రోడ్ చూస్ చేసుకోవాలా. ఇంకొకటేమో 430-400 సంథింగ్ ఏదో, ఒక 100 కిలోమీటర్లు ఎక్కువ ఉంది. అది వచ్చేసి లైక్ డాంబర్ రోడ్ ఉంది. సో ఈ డాంబర్ రోడ్ వచ్చేసి చాలా కొండలు అయితే ఎక్కువనే ఉన్నాయి. ఆఫ్ రోడ్ వచ్చేసి దానిలో కూడా కొండలు ఉన్నాయి, బట్ దీనికన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ లైక్ మొన్నటిదాకా మనం ఆఫ్ రోడ్ చేసినాం కదా, అది చేయాలా ఇది చేయాలా అనేది అర్థం అవ్వట్లేదు. ఆఫ్ రోడ్ చేస్తే నో సిగ్నల్, లిమిటెడ్ ఫుడ్, అన్ని లిమిటెడ్ ఆప్షన్స్. మెయిన్ రోడ్లో పోతేనేమో అన్నీ ఉంటాయి. కానీ ఆఫ్ రోడ్ మళ్ళీ చేయాలా వద్దా అని చూస్తున్నా. I have to take a decision wisely. సో వర్షం పడ్డది. సూపర్ మార్కెట్కి వెళ్ళేసి కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ అదే మజ్జిగ డ్రింక్ లాంటిది, అలాంటిది యోగట్ లాంటిది తీసుకున్నాం ఒక 3 ప్యాకెట్లు. సో దట్ బాడీ కూడా కూల్ చేస్తుంది. అండ్ ఒక 2 వాటర్ బాటిల్ తీసుకున్నా, అంటే 3 లీటర్స్. ఇక్కడ ఒక 1 లీటర్ ఉన్నాయి, 4 లీటరు. ఇక్కడ నుండి ఎర్డర్నెట్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, అది ఒక 60 కిలోమీటర్స్ ఉంది. సో మెయిన్ రోడే అనుకుంటున్నా, ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఆల్రెడీ ఆఫ్ రోడ్ చేసాం కదా. సో ఏమైనా మంచి ప్లేసెస్ ఇట్లా అవన్నీ ఉంటే కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్దామని చెప్పేసి ప్లాన్. కానీ చాలా విపరీతమైన కొండలు ఉంటాయి. ఇప్పుడు తొక్కి 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 ఇంకా అయిపోతుంది నా పని. చలో చూద్దాం. నీర్ హింబే చమక్ నీరిచ్చింది. రంజిత్ 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 మినీ నీరు బతోల్ బతోల్ బతోల్. ఓకే. I am cycling from Ulaanbaatar, Harhorin. I am cycling Ulaanbaatar, Harhorin, Harhorin, Numrug, Baintis, Tessaleg, Murun, Bulgon, Erdenet, Ulaanbaatar. Hiç ağırsa Ulaanbaatar. ఏంటి మంగోల్ అయితే ఇస్తే 2 months. 2 months. హైర్ సరే హైర్ సరే. ఈ సేవ దేతా ఉన్నావు, ఈ సేవ దేతా ఉన్నావు. హైరత్ go this way and go around few points. This way. 이쇼 요 대턴와 그제 더럿 이게 몽골이 더럿 대턴오 Tano. We spend a few days at the top of the Mongolian village. Already it's been 2 months. 이제 어디서 왔죠? 자. 했대지 나스. Wait. 나스 했대. Nass it to get old. Me? 예. 어쩌고로. 미 타입대. 미 타입대. 50.
진짜. 근데 루프탑도 된다. 이온도에노. అతనితో మాట్లాడాను. అతను ఏమన్నాడంటే లైక్ డీటెయిల్స్ ఇట్లా చెప్పిండు. ఏ రోడ్ బెటర్ అని చెప్పేసి అని అడిగితే తను ఏమన్నాడంటే 2 రోడ్లు ఉన్నాయి, ఏమో 435 వస్తుంది, అదేమో 330 వస్తుంది, 100 కిలోమీటర్స్ తక్కువ, కానీ స్ట్రేట్ రోడ్డు, కొండలు ఏమి ఉండవు, బట్ రోడ్ రిపేర్స్ అవి ఉన్నాయి, ఆఫ్ రోడ్ అని చెప్పిండు. ఇదైతే మెయిన్ రోడే కానీ పిచ్చి పిచ్చిగా కొండలు ఉంటాయి, ఇట్లనే వెళ్ళు అట్లొద్దు అని అన్నాడు. అరే లోకల్ చెప్పిన మాట వినడం బెటర్ అనిపించింది. సో దట్ ఇట్లనే వెళ్తున్నా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి. లాస్ట్ 435 కిలోమీటర్స్ టు లంబతార్. అయిపోతుందని బాధ ఉంది. ఇట్స్ ఓకే, పర్లేదు. చూద్దాం. సడన్గా ఏమైందో తెలియదు కానీ మొత్తం బెండ్ అయింది. టైర్ ఇట్లా 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 ఊగుతుంది, రిమూవ్ బెండ్ అయ్యి. ఇంకా 430 కిలోమీటర్లు ఉంది. సైకిల్ షాపులు కూడా ఎక్కలేవు, ఏం చేయాలో అర్థం అవుతుంది. అండ్ ఇది కనబడదు మీకు, ఇదేమో మస్తు వెయిట్ ఉంది చూపెట్టాలంట. ఇక్కడ ఒక్క సైకిల్ షాప్ కూడా లేదు, బెండ్ తీయాలన్నా కూడా వీళ్ళకి అంత. సో ఇప్పుడు ఎర్డర్నెట్ వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఇది 60 కిలోమీటర్లు ఉంది. ఎర్డర్ నుండి డార్ఖాన్ ఉలంబతారు మొత్తము 60 తీసేస్తే ఇక 370 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు డార్ఖాన్. అలాగే ఎర్డర్నెట్ నుండి. కానీ ఈ సైకిల్ ఏంటంటే మొత్తం ఊగునా కదా, ఏంటబ్బా ఊగుతుంది అని చెప్పేసి అనుకున్నా. ఇలా 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 ఊగుతుంది. చూస్తాను, పుల్లలు టైట్ చేసి చూస్తాను ఎక్కడైనా ఆగి. నా దగ్గర పుల్లలు టైట్ చేసే మిషన్ ఉంది, బట్ అట్లా తెలియదు, ఏదైనా ఇంకా ఇంకా బెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చూసుకొని టైట్ చేయాలి. చల్లగా ఉంది వాతావరణం. ఇగో నేను ఆ టీషర్ట్ తీసుకెళ్ళి ఈ టీషర్ట్ వేసిన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం హిల్లీ ఏరియా, రోజుకారు వేది ఒక్కకుండా పోతే సెట్ అయిపోద్దేమో అనుకుంటానా, తెలిసి. ఫ్రెండ్స్ చూడండి, ఈ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ విండోస్ పైన ఉంటాయి చూసినావా, లైక్ విండోస్లో వాల్పేపర్స్, అంత బ్యూటిఫుల్గా ఉంది. వావ్, సో అమేజింగ్ అసలుకి చూసుకుంటే. ఏం సిగ్నల్ ఉండదు, ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ 80 కిలోమీటర్ స్పీడ్ తోటేమో సీసీ కెమెరాలు ఉన్నాయని సీసీ కెమెరా చూపెడతాను అక్కడ. నేనేమో 150 కిలోమీటర్ స్పీడ్తో పోతాను. వర్షం వల్ల వాటర్ చూడండి, సడన్ ఫ్లూడ్స్ వస్తాయి ఇక్కడ. అండ్ ఇంకో రూట్ ఏదైతే ఉన్నదో అది చూస్ చేసుకుందాం అనుకున్నా. అదంతా గోల్డ్ మైనింగ్ ఉంటుందట, ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ చేసేటోళ్ళు ఉంటారంట, ఇల్లీగల్ గోల్డ్ మైనర్స్. అసలు చాలా డేంజరస్, అటు పోకు అని చెప్పిండ్రు. ఎవరైతే నాకు ఈ మ్యాప్ ఇచ్చిండో, మంగోలియా మ్యాప్ ఓనరు, హాస్టల్ ఓనర్ ఫస్ట్లో ఇచ్చింది కదా అతను. సో కాబట్టి రిస్క్ అయితే అసలు తీసుకోకు నువ్వు అని అన్నాడు. సరే అనుకున్నా, తీసుకుందామా అనుకునే టైంలో టైర్ వెనక టైర్ ఘోరంగా బెండ్ అయింది. ఇక నేను మొత్తం అదేమో ఊగుతుంది ఘోరంగా. నేను ఎగురుతున్నా, లైక్ సింపుల్గా మెయిన్ రోడ్ మీద ఎగురుతున్నా వెనకాల టైర్ వల్ల. ఇక చూడండి, కానీ లొకేషన్ చూడండి అసలుకి.
అమేజింగ్. ఓ మై గాడ్, అదేంది అది? ఒక పెద్ద కొండ మీదకి ఎక్కుతుంది రూటు. ఆహా, ఇలా కొండకి దిగితే చాలా అయ్యా. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గేట్ ఉంది కదా, గేట్ వరకు మనకు ఎంట్రన్స్ లేదు, గేట్ లోపలికి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మంగోలియాలో మీకు తెలుసా అరౌండ్ 5 టన్నుల గోల్డ్ ఏమో ఉందంట. ఇది వచ్చేసి గోల్డ్ మైనింగ్ మిషన్ అన్నట్టు. ఇక్కడ గోల్డ్ మైనింగ్ అయితే చేస్తారన్నట్టు. ఇప్పుడైతే అక్కడ ఎవరు లేరు. కొంతమంది లీగల్గా, కొంతమంది లైసెన్స్డ్ ఉంటుందంట, కొంతమంది లైసెన్స్డ్ ఉండదంట. అండ్ ఇప్పుడు అక్కడ ఒకటి చెప్తారు. వేర్ ఇస్ దట్? యా, అటు సైడ్ ఒక దగ్గర చూడండి గోల్డ్ మైనింగ్దే. ఎట్లా చూసారా మీరు? సో ఇట్లా గోల్డ్ మైనింగ్ అనేది ఇక్కడ చేస్తారన్నట్టు. మనకైతే ఎంట్రన్స్ ఉండదు, అక్కడ పోతే కొంచెం డేంజర్ అని చెప్పిండు ఈ లోకల్లో ఉండే ఓనరు. మ్యాక్సిమం వెళ్ళకు అని అన్నాడు. అక్కడ పక్కనే ఇల్లు కట్టుకొని అయితే నిర్మిస్తున్నారు. నిర్మించుకొని ఇక్కడ చూసుకుంటారు మరి గోల్డ్ మైనింగ్ ఇది. సో ఇది మ్యాటర్ గోల్డ్ మైనింగ్ గురించి. నేను ఏదో తొక్కట్లేదు, నెడుతున్నా. అంత పెద్ద కొండ. ఈ లెవెల్ ఆపి మరి వెనక్కి వస్తున్నారు. ఏమైంది? ఇతను లిఫ్ట్ ఇస్తా అని అడుగుతాడు. పర్లేదయ్యా, ఇంకొంచెం ఉంది, ఒక్కొక్కటి వెళ్తా అని చెప్పిన. బాయ్. వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్, నేను ఆ పైన కొండ పైన క్యాంప్ వేసుకుందాం అనుకుంటాను. ఈ సందులో కాదులేండి, బట్ కొండ ఎక్కేయడం చాలా కష్టం. సైకిల్ అమ్మ తోడు, ఏంది ఇది? స్కిడ్ అవుతానండి. షూస్ చాలా గ్రిప్తో ఉండాలి, ఎందుకంటే ఈ కొండపైన మనకు సిగ్నల్ వస్తా అన్నట్టు. ఇదంతా వైల్డ్. 60-70 కిలోలు. వాడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనుకుంటారా? ఏయ్ కమాన్, ఎక్కువ లెక్కదనే మనకు బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తాయి. ప్రాబబ్లీ చాలా హార్డ్ ఫ్రెండ్స్. టాప్కి వెళ్ళడానికి చాలా పైకి ఉంది. సరే పదండి. ఇక్కడ చాలామంది క్యాంప్ వేసుకొని ఉన్నారు. నేను ఇంత పైకి. సో దట్ చూడండి లొకేషన్, సో బ్యూటిఫుల్, అసలుకి అమేజింగ్ లొకేషన్. టాప్ ఆఫ్ ది హిల్ ఇదే ఉంది. అండ్ రోడ్ అక్కడ ఉంది, అది ఎక్కితే అటు దిగవచ్చు. అండ్ తిరిగేలా పెద్దది ఇంకొకటి ఉంది. బట్ ఫైనలీ ఐఎమ్ హియర్. వా, ఏం తేజస్ బెటర్ అన్నట్టు సూపర్ ఉంది అసలుకి, ఇంత పైకి ఎక్కడము. అండ్ టాప్లో క్యాంప్ వేస్తే మామూలుగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది క్యాంప్ వేసుకొని ఉన్నారు. నైస్. అండ్ ఇక్కడ ఇటు సైడ్ అడవి, అది ఎంత అంత ఉన్నది. నేను నిన్న పొద్దున ఎక్కుదాం అనుకున్నా ఆ కొండ, కానీ ఎక్కలేకపోయినా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, సో అమేజింగ్. క్యాంప్ వేద్దాం పదండి. Getting drunk from 7 to 3. Overindulging in flesh like it's free. We're on a fast ride where monkeys killing time with machines.
క్యాంప్ వేసేసాం. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం కాఫీ చేసుకొని తాగాలి. వా బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది చూసేయండి. వా ఏం చేస్తాం, ఇంకా కూర వండుకుందాం. కూర ఒక్కటే తింటా నేను ఇక, మరి ఎందుకంటే అన్నం లేదు కాబట్టి. సో కొన్ని క్యారెట్లు, లైక్ ఒక 2 క్యారెట్లు ఇవి సరిపోతాయి అనుకుంటాను. ఇంకా క్యాప్సికమ్ కూడా అంత ఎందుకు ఎక్కువ, ఇంకో క్యారెట్ వేద్దామా? సరే ఇంకో క్యారెట్ వేద్దాం. రేపు పొద్దుగాల మ్యాగీలకి ఇంకొక క్యారెట్ యూజ్ చేద్దాం, సో దట్ అయిపోద్ది. మ్యాగీలోకి ఒక క్యారెట్ యూజ్ చేస్తా అంతే. అండ్ క్యాప్సికమ్ కొంచెం ఉంచుకుంటారు రేపటికి, సో మ్యాగీల కోసం అని చెప్పేసి. ఇక క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ అనుకోండి మీరు ఇక, ఓకేనా? మీకు తెలుసుగా ఎట్లా కోయాలో. ఇది నేను కనుక్కున్న కొత్త పద్ధతి, సో దట్ ఇది ఇట్లానే ఉండిపోద్ది. ఇది జస్ట్ ఇది కొంచెం, ఇది ఏమైనా మిగిలింది అంటే కావాలనుకుంటే తిని తీసుకోవచ్చు అంతే. దట్స్ ఇట్. ముందైతే అన్ని కోసి పక్కగా పెట్టేసుకున్నా. చలో నూనె వేడవుతుంది, అన్నీ కోసేసిన. ఇక కొంచెం వెల్లిపాయ పొట్టు తీసుకుంటే సరిపోద్ది. వెల్లిపాయలు ఇక్కడ ఉన్నాయి, కొంచెం వెల్లిపాయ పొట్టు తీసుకున్నాం. ఉప్పు వేసుకో అండ్ కారం వేసుకో. వావ్ ఏం కర్రీరా నాయన. అండ్ దిస్ వాజ్ ఆసమ్. మన కూర సూపర్ ఉండబోతుంది. వాహ్ వాహ్, మన కర్రీ అయితే అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుందాం. బాబా బాబా సూపర్. యా ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ డే. ఇంకా తినేసాను, కంటి నిండా పడుకుంటా. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్.